అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ తో బాధపడే చాలా మంది పేషెంట్స్ నన్ను ఓపీలో కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి అనంటే, సార్ మేము ఆల్రెడీ టాబ్లెట్స్ యూజ్ చేశాము, వైగ్రా టాబ్లెట్స్ యూజ్ చేశాము, టెడ్లాఫిల్ టాబ్లెట్ యూజ్ చేశాము, అండ్ దాంట్లో 100 mg టాబ్లెట్ కొన్నిసార్లు ఆఫ్ ద లేబుల్ 200 mg టాబ్లెట్స్ కూడా వేసుకున్నాము, అయినా అంగం గట్టిపడట్లేదు, సెక్షువల్ గా ప్రాబ్లం అవుతుంది అని చాలా మంది పేషెంట్స్ నాకు చెప్పినప్పుడు వాళ్ళకి నేను చెప్పే పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అనంటే, మీరు ఇకపై సెక్షువల్ గా మీరు ఇక్కడ నుంచి ఇంకొక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు సెక్షువల్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలి, టాబ్లెట్స్ పనిచేయట్లేదు అని అనుకుంటుంటే దానికి ఉన్న ఓన్లీ సొల్యూషన్ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ. ఎందుకనంటే ఎప్పుడైనా సెక్షువల్గా టాబ్లెట్స్ వాడుతున్నా, ఎంత డోస్ టాబ్లెట్స్ వేసుకుంటున్నా అంగం గట్టిపడట్లేదు అనంటే అటువంటి వాళ్ళలో ఇంకా ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్, ఓన్లీ సొల్యూషన్ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ. సో ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ గురించి నేను పేషెంట్స్కి చెప్పినప్పుడు వాళ్ళు కామన్గా అడిగే ఒక 2 డౌట్లు ఏంటి అనంటే, సార్ ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకోవటం వల్ల ఏమైనా యూరినరీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా, లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తాయా అనేది కామన్గా అడిగే డౌట్. ఈ 2 డౌట్స్. అయితే ఈ పేషెంట్స్ యూరినరీ ప్రాబ్లం వచ్చిద్దా లేదా ఇన్ఫెక్షన్స్ వస్తాయా అనేది కామన్గా దేనికి అడుగుతారు అని అంటే, జనరల్గా ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకునే ఎక్కువ మంది పేషెంట్స్ లో ఉండే ఒక రీజన్ ఏంటి అంటే డయాబెటీస్, అంటే షుగర్ ప్రాబ్లం. సో ఈ షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి అందువల్ల అడుగుతారనమాట ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తాయా అనేది. అండ్ సెకండ్ వచ్చేసి ఇంప్లాంట్ సర్జరీ చేయించుకున్న తర్వాత యూరినరీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా అని అడుగుతారు. యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తాయని దేనికి అడుగుతారు అని అంటే, యూరిన్ పోసుకునేది కూడా పెన్నిస్ నుంచే కాబట్టి ఇంప్లాంట్ పెడుతున్నారు కదా మరి మీరు పెన్నిస్ లో, సో యూరిన్ కి ఏమన్నా రావడానికి ఇబ్బంది అయితే, యూరిన్ ఏమన్నా ఆగిపోయితే రావటం అనేది. పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ యూరినరీ ప్రాబ్లమ్స్ మట్టికి రావు, అసలు రావడానికి అవకాశమే లేదు. ఇన్ఫెక్షన్స్ కూడా మనం సర్జరీ చేసేటప్పుడు షుగర్ కంట్రోల్ చేసుకొని అండ్ హైయర్ యాంటీబయాటిక్స్ ఇచ్చి అండ్ విత్ వెరీ ప్రికాషన్స్ అన్ని తీసుకొని సర్జరీ చేస్తాం కాబట్టి ఇన్ఫెక్షన్స్ రావడానికి కూడా ఛాన్స్ మాత్రం ఏమాత్రము ఉండదు. సో ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్స్ చాలా చాలా రిస్క్ తక్కువ. అండ్ యూరినరీ ప్రాబ్లమ్స్ మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లోనూ రావు. యూరినరీ ప్రాబ్లమ్స్ ఇంప్లాంట్ సర్జరీ వల్ల దేనికి రాదు అనంటే, జనరల్ గా పెన్నిస్ లోపల 3 సిలిండర్స్ ఉంటాయి. 2 కార్పోరా క్యావర్నోజా, ఇంకోటి వచ్చేసి కార్పస్ స్పాంజియోజం. ఈ 3 ప్లేసులు అంటే ఈ 3 సిలిండర్స్ లేదా ఈ 3 స్పేసులు పెన్నిస్ లోపల ఉంటాయి అన్నమాట. సో ఈ కార్పోరా క్యావర్నోజా అనే 2 సిలిండర్స్ లోకి బ్లడ్ వచ్చినప్పుడు దానివల్ల ఎరెక్షన్ వచ్చింది. సో ఇంప్లాంట్ సర్జరీ చేసినప్పుడు మనం చేసేది ఏంటి అనంటే, ఈ కార్పోరా క్యావర్నోజాలో ఉన్న మజిల్ ఏదైతే డ్యామేజ్ అయిపోయిందో ఆ మజిల్ ప్లేస్ లో ఈ ఇంప్లాంట్ పెడతాం కాబట్టి పెన్నిస్ కి సెక్స్ చేయడానికి స్టిఫ్నెస్ అనేది ఇంప్లాంట్ అనేది ఇచ్చింది. అండ్ ఈ కార్పోరా క్యావర్నోజా కింద ఉండే ఇంకొక సిలిండర్ కార్పోరా స్పాంజియోజం. ఈ కార్పోరా స్పాంజియోజం అనే దాంట్లో యూరిన్ వచ్చే ట్యూబ్ ఉంటుంది, యురెత్రా ఉంటుంది. సో ఈ కార్పోరా క్యావర్నోజాకి కార్పోరా స్పాంజియోజంకి మూడిటికి అసలు కనెక్షనే ఉండదు. 3 సపరేట్ గా ఉంటాయి. అయితే 3 కలిసి పెన్నిస్ లో ఉంటాయి, కానీ ఆ మూడిటికి ఒకదానికి కనెక్షన్ ఏమాత్రం ఉండదు. సో యూరిన్ వచ్చే ట్యూబ్ ఏమో కార్పోరా స్పాంజియోజం లో కింద ఉంటది, మనం సర్జరీ చేసేదామో కార్పోరా క్యావర్నోజం. సో సర్జరీ చేసేది కార్పోరా క్యావర్నోజం లో సర్జరీ చేసి ఇంప్లాంట్స్ పెడతాము, యూరిన్ కార్పోరా స్పాంజియోజం లో యురెత్రా నుంచి వచ్చింది కాబట్టి యూరినరీ ప్రాబ్లం రావడానికి కూడా ఎటువంటి అవకాశం ఉండదు. సో పేషెంట్స్ కి జనరల్ గా ఉండే డౌట్స్ ఈ 2 అనమాట. ఇంప్లాంట్ సర్జరీ చేయించుకోవడానికి ముందు ఫ్యూచర్ యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తాయా, ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తాయా అనేది. యూరినరీ ప్రాబ్లం రావడానికి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఛాన్సే లేదు. ఇన్ఫెక్షన్స్ రావడానికి 99% ఛాన్సే లేదు. సో ఇంప్లాంట్ సర్జరీ కనుక మీరు చేయించుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ మీకు అసలు ఈ ప్రాబ్లం రావడానికి రీజన్ ఏంటి, అండ్ పెన్నిస్ లోపల మజిల్ ఎంత డ్యామేజ్ అయింది, టాబ్లెట్స్ వాడినా ఏమన్నా యూజ్ అవుతుందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకొని దాంతో పాటు ఇంప్లాంట్ సర్జరీ చేసే డాక్టర్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఇంప్లాంట్స్ చేస్తున్నారు, అండ్ ఎన్ని ఇంప్లాంట్ సర్జరీస్ చేశారని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సర్జరీస్లో సక్సెస్ అనేది ఆ డాక్టర్కి ఉన్న ఎక్స్పర్టైజ్ని బట్టే వచ్చింది. విజయవాడలో మా దగ్గర ఆల్మోస్ట్ నెలకి 10 ఇంప్లాంట్ సర్జరీస్ అనేది మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కాబట్టి, ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి రెగ్యులర్గా ఇంప్లాంట్ సర్జరీస్ చేస్తున్నాం కాబట్టి మా దగ్గర ఇంప్లాంట్ సర్జరీస్లో 100% సక్సెస్ రేట్ ఉంది. మా దగ్గర ఎంటైర్ ఆంధ్ర, తెలంగాణ అండ్ వేరే కర్ణాటక నుంచి కూడా వచ్చి ఇంప్లాంట్ సర్జరీస్ అనేది రెగ్యులర్గా చేయించుకుంటారు. 100% సక్సెస్ రేట్ ఉంది. సో ఎవరైతే ఈ అంగస్తంభన సమస్యతో బాధపడతా, టాబ్లెట్స్ వాడుకుంటున్నా, ఈ ప్రాబ్లం క్లియర్ ఒక సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో, మీ ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, ఇంప్లాంట్ సర్జరీ చేయించుకోవాలి అని అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీరు డైరెక్ట్గా వచ్చి కనుక కన్సల్ట్ అయినట్లయితే నేను ఆల్రెడీ చేసిన ఇంప్లాంట్ సర్జరీస్ ఇమేజెస్, వీడియోస్ నేను చూపిస్తాను. ఆల్రెడీ పేషెంట్స్ ఫీడ్బ్యాక్, చేయించుకున్న
పేషెంట్స్ ఫీడ్‌బ్యాక్ కావాలంటే డైరెక్ట్‌గా నేను పేషెంట్స్‌తో మాట్లాడిస్తాను. అండ్ కొన్నిసార్లు పేషెంట్స్ కన్సల్ట్ అవ్వడానికి వచ్చిన రోజున అదే రోజున ఇంప్లాంట్ సర్జరీ చేసిన పేషెంట్స్ ఎవరైనా ఉంటే మీరు డైరెక్ట్‌గా వాళ్ళతో మాట్లాడొచ్చు కూడా. సో, ఒకసారి మీ ఇంప్లాంట్ సర్జరీ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఒకసారి మా హాస్పిటల్‌కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు 100% ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిద్ది. అండ్ మీకు బెస్ట్ వేలో ఇంప్లాంట్ సర్జరీ చేయడం కూడా జరిగిద్ది. థాంక్ యూ.